వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. తెలంగాణలో స్థానిక పోరుకు వేలైందా? ఆగస్టు 15 లోపు ఎన్నికల నిర్వహణకు డేట్ ఫిక్స్ చేశారా అంటే అవుననే సమాధానం వస్తుంది. గ్రామ పంచాయతీ, మున్సిపల్, జిల్లా, మండల పరిషత్లకు ఎప్పుడో గడువు తీరిపోయింది. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కరువైంది. అలాగే స్థానిక సంస్థలకు రావాల్సిన 1600 కోట్ల నిధులు వెనక్కి వెళ్లనున్నాయి. మరోవైపు స్థానిక ఎన్నికలకు ఏ పార్టీ సిద్ధంగా లేదు. బీఆర్ఎస్లో అంతర్గత పోరు, బీజేపీ నాయకత్వ సమస్య ఇలా ఇంటిని చక్కదిద్దుకునే పనుల్లో ఉన్నాయి. ఇదే సమయంలో స్థానిక ఎన్నికలకు రేవంత్ ప్లాన్ చేశారు. ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తారా లేదా వేచి చూద్దాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు టైం దగ్గర పడిందా? ఆగస్టు 15 లోపు అన్ని రకాల స్థానిక సంస్థలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే 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 సార్, స్థానిక సంస్థల ఎన్నికలకైతే ప్రభుత్వం రెడీ అయినట్టు తెలుస్తుంది. ఆగస్టు 15 లోపు అయితే అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి మిగతా పార్టీలన్నీ రెడీగా ఉన్నట్టుగా అనుకోవచ్చా? ఇప్పుడు ఒక్కటే విజయ్ గారు, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. అసలు ప్రభుత్వము సిద్ధంగా ఉన్నదా అనేటువంటిది మొదటి ప్రశ్న. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనేక రాజ్యాంగ సవరణలు, వాళ్ళ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి కీలకమైన నాయకులు, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి పీరియడ్ లోపల 73, 74 రాజ్యాంగ సవరణలు చేసి స్థానిక సంస్థలకు ప్రత్యేక హక్కులు ఇవ్వడం జరిగినటువంటిది. ఆ క్రెడిట్ రాజీవ్ గాంధీ గారికి పోతుంది, దాంట్లో ఏం సందేహం లేదు. మేము దాన్ని గౌరవిస్తున్నాము, ఆదరిస్తున్నాము కూడా. ఆ విధంగా అంటే ఏమిటి, గ్రామ స్వరాజ్యం, గాంధీజీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం, క్షేత్రస్థాయిలో ప్రజాపాలన ఉండాలనేటువంటి సిద్ధాంతాల మీద భారతదేశం రాజ్యాంగం అనేటువంటిది రూపొందించబడినటువంటిది వాస్తవం. అటువంటి స్వరాజ్యము, సుపరిపాలన గ్రామ స్థాయి నుంచి ఉండాలనేటువంటిది, గ్రామ పట్టణ ప్రాంతాలలో సుపరిపాలన ఉండాలా, కేవలము అసెంబ్లీ పార్లమెంట్ అనేటువంటిదే కాదు, వాటికి పట్టుకొమ్మలు క్షేత్రస్థాయిలో జరగవలసిన పాలన అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం గడిచింది. వాటికి ఎన్నికలను పెట్టేటువంటి ధైర్యం ఆయనకి లేదు. మీరు అంటున్నారు ఇప్పుడు ఏమని పెట్టొచ్చు ఆగస్టు 15 అనేటువంటిది. అధికారపూర్వకంగా ప్రభుత్వము ఎన్నికలు పెట్టడానికి తెలంగాణలో భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే ప్రజా వ్యతిరేకత ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు పెట్టాలనేటువంటిది. మొన్న మీరు చూస్తున్నారు కదా విజయ్ గారు, అనేక సమీక్షా సమావేశాల లోపల మన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వెళ్ళడం లేదు ఎందుకబ్బా అని అంటున్నారు. వాళ్ళు ప్రజలేం పిచ్చర్లు కాదు కదా, ప్రజలు విజ్ఞులు, మేధావుల కంటే ఎక్కువ ఆలోచన ఉండేటువంటి వాళ్ళు. ఏ ప్రభుత్వానైనా అంచనా వేసి అవసరం అయినప్పుడు వాత పెట్టేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉంటారు. అదే కేసీఆర్కు జరిగింది. ఇప్పుడు ఈ 1.5 సంవత్సర కాలం లోపల 16, 17 మాసముల లోపల రేవంత్ రెడ్డి గారి మీద, బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రి మీద ఎన్నికలైనాక 16, 17 మాసాల లోపల ఇంత అసంతృప్తి వస్తుంది అనేటువంటిది లేదు. ఏ పార్టీ అయినా, ఈవెన్ అది కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, కమ్యూనిస్టులు ఉండని కాక. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. అనేక స్కీములు వాటి ఎందుకు. కానీ ఇప్పుడు జిల్లా పరిషత్తులకు సంబంధించినటువంటి ఎన్నికలు 32 ఖాళీలు ఉన్నాయి. జడ్పీటీసీ 538 ఖాళీలు ఉన్నాయి. ఎంపీటీసీలు 6400 సుమారుగా. ఎంపీపీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఉంటారు కదా, మండలానికి 538. సర్పంచులకు వచ్చేటప్పటికి 12,751. ఇక మున్సిపాలిటీలకు వచ్చేటప్పటికి 142 మున్సిపాలిటీలు. వాటిలో అన్ని కలిపితే సుమారుగా 2,500 కౌన్సిలర్ పోస్టు ఖాళీలు ఉన్నాయి. ఇక ఉప సర్పంచులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో మీకే తెలుసు. కాబట్టి మొత్తము గ్రామ స్వరాజ్యము భ్రష్టు పట్టింది. కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి చట్టబద్ధంగా ఉన్నటువంటి ఎన్నికలు మాత్రమే కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు గెలిచేటట్టు. గతంలో మనం చూసినాం 2018లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వెంటనే ఎన్నికలు పెట్టినారు. మెజారిటీ స్థానాలు వాళ్ళు గెలిచినటువంటి సందర్భం ఉంది. వాస్తవానికి ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన 6 మాసాల లోపల, 8 మాసాల లోపల చాలా పాజిటివ్, అనుకూలమైన వాతావరణం ఏ ప్రభుత్వానికైనా, ఏ పార్టీకైనా ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి అటువంటి పరిస్థితి లేదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాబట్టి మనం ఎన్నికలు పెడితే ఓడిపోతాం అనేటువంటి దాని కింద దాన్ని ఎప్పటికప్పుడు లీకులు ఇస్తున్నారు. ఎందుకంటే ఇది లీకులు ఇచ్చే గవర్నమెంట్. మార్చ్ అన్నారు, ఏప్రిల్ అన్నారు, మే అన్నారు, జూన్ అన్నారు. మీరు అంటున్నారు ఇవాళ మరి 15 మీకు అధికారపూర్వక సమాచారమా కాదా? మీరు కూడా వచ్చిన సమాచారం మనకి అదే వార్తాపత్రికలో వచ్చిన కథనాల ప్రకారం అదే అట్లా లీకులు ఇస్తారు. కాబట్టి ఆగస్టులోకి వచ్చినప్పటికి ఏంది, అది వ్యవసాయ పనులు ఉంటాయి అంటారు. వర్షాకాలం అది.
పెడతారా పెట్టరా ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ధైర్యంగా పలానా రోజున పలానా మాసంలో స్థానిక సంస్థల సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎంపీటీసీ జడ్పీటీసీకి మేము పెడతాం అనేటువంటిది కొనసాగిస్తాం అనేటువంటి ధైర్యం ఈనాటి వరకు లేదండి. వచ్చిన ప్రాబ్లం వల్ల అదే కదా. దానివల్ల ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మీరు చెప్పినారు అనేక ప్రాయోజిత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన ప్రాయోజితమైనటువంటి అనేక స్కీమ్స్ ఉంటాయి. వాటికి సంబంధించి అమెండ్మెంట్ లో ఉన్నటువంటిది రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అమెండ్మెంట్ ప్రకారంగా ఆ డబ్బులు రాకుండా పర్వాలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ రాకుండా పోయేటువంటి పరిస్థితుల వల్ల గ్రామాలలో వెంకటరెడ్డి గారు ఇప్పటికే స్థానిక సంస్థలు సకాలం నిర్వహించకపోవడం వల్ల 1600 కోట్లు కూడా వెనక్కి వెళ్ళిపోతాయని అంటున్నారు. మరి పోతాయి, అది అంతే కదా. ఇప్పుడు దానికి ఏం చేస్తారు, వీళ్ళు వేసేది 1600 కోట్ల పోతే మాకు ₹1 ఇచ్చిరా అంటారు. వీళ్ళు ఏదైనా ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎంత ఎంత ధైర్యంగా ఎన్నికలకు పోవాలండి, ఎందుకు పోతలేరండి? నేను అడుగుతున్న ప్రశ్న అది. కారణాలు ఏంటండి? ఏమైనా యుద్ధం జరుగుతుందా దేశంలో? గ్రామాలలో ఏమైనా ఎన్నికలు నిర్వహించలేనటువంటి కానీ ఇప్పుడు అనుకుంటుందామో, ఇప్పుడు సరైన సమయం అనుకుంటుందామో, ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో మళ్ళీ కాంగ్రెస్ పట్ల ఏమైనా సానుకూలమైన వాతావరణం ఉందామని ఇప్పుడు వెళ్తుందా, అలా అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళు ఇంతకాలం టెస్టులు పెట్టుకుంటారండి, యాసిడ్ టెస్టులు, లిక్విడ్ టెస్టులు, రకరకాల టెస్టులు పెట్టుకున్నారు ప్రజల నాడు ఎటువైపు ఉంది అనేటువంటిది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వచ్చిన సమస్య ఏంటంటే నాకు కూడా కొంత బాధనే అనిపిస్తుంది. 16 మాసాల లోపల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత బదనాం కావడం అనేటువంటిది ఒక పార్టీగా వదిలేయండి, ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక పౌరునిగా అటువంటి పరిస్థితి ఉండకూడదని నేను కోరుకుంటా. కానీ ఉంది. అది దాని నుంచి తప్పించుకోలేనటువంటి ఒక పరిస్థితుల అదే వెంకటరెడ్డి గారు ఇప్పటి వరకు అంత వ్యతిరేకత ఉందని ఎలక్షన్స్కి వెళ్ళలేదని చెప్తున్నారు. అంతే కదా. ఎలక్షన్స్కి వెళ్తున్నారు అంటే వ్యతిరేకత లేనట్ట. ఒక్కటే విజయ్ గారు అధికార పూర్వకంగా వాళ్ళు ఆయన ప్రకటించినప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇవన్నీ కూడా లీకులు ఇస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు చూస్తుంటారు కదా మీరు, ఒక ప్రభుత్వంలో 18 క్యాబినెట్ పోస్టులు ఉంటే 12 చేసి 6 ఏళ్ళ పరిస్థితులు వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారో చూడండి. మొన్న 3 రోజులు ఢిల్లీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, బట్టి విక్రమార్క గారు. చాలా అస్థిరంగా ఉందండి ఆ పాలన. అది కుటుంబ పాలన, అది జాతీయ కుటుంబ పాలనలో ఉండేటువంటి అనేక లుకలుకలు, గ్రూపులు, రాజకీయాలు కాంగ్రెస్ లో అవన్నీ ఉంటాయి. కాబట్టి వాటితో చేయలేకపోతున్నాడు. అన్ని ఖాళీలు ఉన్నాయి, మంత్రివర్గమే ఖాళీలు ఉందండి. ముఖ్యమైన శాఖలకు మంత్రులు లేరు, విద్యకు లేదు, మున్సిపాలిటీకి లేదు. వెంకటరెడ్డి గారు మనతో పాటు వివి రావు గారి విశ్లేషకులు, అలాగే పవన్ మల్లాది, టీపీసీసీ ఇన్సూరెన్స్ క్లైమ్స్ డిపార్ట్మెంట్ చైర్మన్ మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ముందుగా వివి రావు గారి దగ్గరికి వెళ్దాం. వివి రావు గారు, స్థానిక సంస్థల ఎన్నికలకైతే ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆగస్టు 15 లోపు అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకుంది. ముఖ్యంగా కాలపరిమితి ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలకి ఇప్పటివరకు వెళ్ళకపోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్లో ఉన్న భయమే అని మన వెంకటరెడ్డి గారు అంటున్నారు. అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ. ఈ విషయంలో ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ గా నేను మీకు అందరికీ తెలియపరిచేది ఏంటంటే, మేము ఇదే విషయమై గత ప్రభుత్వం తర్వాత సమయం లోపల ఎన్నికలు నిర్వహించలేదని చెప్పేసి మేము హైకోర్టు కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత హైకోర్టు చాలాసార్లు మొట్టకాయలు ఇచ్చింది ప్రభుత్వానికి. అయినా కూడా ఏదైతే ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి వెంకరెడ్డి గారు చెప్పినట్టు 1600 కోట్ల గ్రాంట్ రావాల్సినటువంటి అట్లీస్ట్ అంటే ఈరోజు ఒక కేంద్ర ప్రభుత్వం తను ఇచ్చే డబ్బు, దానికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తోడై ఇవ్వాల్సిన డబ్బుతో రెండు కలిస్తే ఈరోజు ఇంకొక మెలిక ఏముందంటే, ఇప్పుడు తక్షణమే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా ఒకటి కాన్స్టిట్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అయితే ఎప్పుడైతే ఇలాంటి కొత్త రిఫార్మ్స్ స్థానిక సంస్థల విషయంలో వచ్చాయో, ఆ రిఫార్మ్స్ లో భాగంగా రాష్ట్రాలు తమ యొక్క బాధ్యత యుతంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి నుండి ఇలా చాలా దుస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. ఇలా మీరు చూసారు, నిన్నటి వరకు దాదాపు గత ప్రభుత్వంలో సర్పంచులుగా పనిచేసిన దాదాపు ఒక 50-60% సర్పంచులు ఇలా రోడ్ల మీదకి వచ్చి చాలా సార్లు ధారణాలు చేసి వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళి వాళ్ళకి రావాల్సిన బిల్లుల విషయంలో ఇలా గ్రామ పంచాయతీలలో కనీసము వాళ్ళు సఫాయి వాళ్ళకి కావాల్సిన కనీసం అంటే స్ట్రీట్ లైట్స్ కు సఫాయి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస ట్రాక్టర్లు, ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చింది గత ప్రభుత్వం. ట్రాక్టర్లు ఈ రోజు ఇనుప సామాన్కి అమ్ముకోవడానికి పోయే పరిస్థితికి వచ్చింది. అక్కడ దాంట్లో డీజిల్ పోసే పరిస్థితి లేదు, శానిటేషన్ విషయంలో పనిచేసే పరిస్థితి లేదు. అక్కడ దారుణమైన పరిస్థితులు, అంటే ఇవన్నీ వ్యవహారాలలో గ్రామ పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ ఏదైతే మన గ్రామ స్వరాజ్యం రావాలని కోరుకుంటున్నాం, ఏదైతే గ్రామాలలో
రావాల్సినటువంటి ఈ వసతుల విషయంలో స్థానిక సంస్థలు చాలా కీలకం. స్థానిక సంస్థల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు ఏదైతే ఇవాళ ఒక ఎన్నిక ద్వారా దాదాపు అంటే ఇప్పుడు ఏదో స్పెషల్ ఆఫీసర్స్ మీద నడుపుకోవడం అనేది ఇది చాలా దుస్థితి. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్స్ అనే వాళ్ళు దేనికి బాధ్యులు కాదు. ఇలా అది ఏదో స్టాప్ గ్యాప్ మెకానిజం లాగా వాళ్ళకి దేనికి సంబంధం ఉండదు. గ్రామాల్లో వెళ్ళి ఏదైనా సమస్యలు వస్తుంటే వాళ్ళని అడిగే పరిస్థితి, అడిగితే ఎవరు ఆ సమాధానం ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇలా దాదాపు సంవత్సర కాలం దాటినటువంటి పరిస్థితి. దుర్మార్గంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాజకీయ అవసరాల కోసం ఇలా వీళ్ళు చేపడుతున్నటువంటి దుర్మార్గం ఇలా ఈ వ్యవస్థ నడవాలంటే దాదాపు 1,00,000 పై చిలుకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం పనిచేసే అవకాశం ఒక గ్రామ ఎన్నికల ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఇది అడ్డుపోవడం ద్వారా అక్కడ అడుగడుగున ఇప్పుడు గ్రామాల్లో ఎన్నో అవసరాలు ఉంటాయి. అడుగున అవసరాలు లేదా రాజకీయ అవసరాలు లేదా స్థానిక అవసరాలు, డబ్బు ఒక్కటే కాదండి, ఇక్కడ చాలా విషయాలు. ఎందుకంటే అక్కడ రాజకీయంగా చైతన్యవంతంగా మెదుకోవాల్సినటువంటి విషయాలు కావచ్చు. ఎన్నో విషయాలలో ఈరోజు మొత్తం గ్రామాలు వెనుకబడిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇప్పుడు మీరు వెంకరెడ్డి గారు చెప్పినట్టు అసలు మంచి బంగారు అవకాశం ఏంటంటే ఏ ప్రభుత్వానికైనా సంవత్సరం లోపే స్థానిక ఎన్నికలు పెట్టుకుంటే వారు ఎవరు ఎక్కడ గెలిచినా కూడా వాళ్ళ ప్రభుత్వంలోకే అడుగు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఇంకా 4 ఏళ్ళు వాళ్ళతో కలిసి ఉంటేనే వాళ్ళకు లాభం జరుగుతుంది. కాబట్టి అది కూడా కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మరి ఎందుకు ఈ పరిస్థితిలో వీళ్ళు నడుపుకుంటున్నారో అది అర్థం కాని పరిస్థితి. అంతే ఈ పరిస్థితిలో ఇవాళ మొత్తం మొన్ననే మన దగ్గర సర్పంచుల ఫోరం కూడా పదే ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కోర్టులకు ఎక్కుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాదు వివిరావు గారు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో కూడా సర్పంచులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు, రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుతుందామా అనుకున్నాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే సర్పంచులు రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కరెక్ట్ నేను అనేది ఏంటంటే ఆ ప్రభుత్వానికి దించారు కదా, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని మేము అన్ని చేస్తామని చెప్పి వచ్చింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందనే కదా వాళ్ళకు బుద్ధి చెప్పింది. మరి అటువంటిప్పుడు ఈ ప్రభుత్వం మరి తొలినాళ్ళనే చేయకపోవడానికి కారణం ఏంటి? నేను అనేది తొలినాళ్ళలో ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు ఎంత బంగారు అవకాశం కదా. సో నేను అనేది ఏంటంటే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ యొక్క దుస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసం వాళ్ళు అవకాశం కూడా వాడుకోలేని పరిస్థితిలో ఇవాళ రాజకీయాలు నడుపుకోవడం అనేది. అదే కాకుండా ప్రజల అవసరాలు ఇవాళ ముఖ్యంగా పోనీ మీ దగ్గర డబ్బు లేదు అని అనుకుంటే ఆ 1,600 కోట్ల గ్రాంట్ అన్నా మనకు యూజ్ అవుతుంది కదా. ఇవాళ దాదాపు ప్రతి గ్రామ పంచాయతీ కనీసం కొంత వెసులుబాటు అన్న వస్తుంది కదా. సరే అది కూడా వీళ్ళ ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా? నేను అనేది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం కరెక్ట్ లేకపోతే కేసీఆర్ రాంగ్ అని కాదు. కనీసం ఇలా మినిమం వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉందని కూడా దాన్ని వాడుకునే పరిస్థితిలో లేకపోవడం వల్ల ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారు ఇలా అది నేను చెప్పదలుచుకున్నాను. సో డెఫినెట్ గా ఇట్ ఇస్ అ బిగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ పార్టీ. ఒక పక్కన హైకోర్టు ఆర్డర్ వేస్తుంది మీరు సమయం లోపల చేయమని, పైనుంచి కేంద్ర ప్రభుత్వం ప్రెషర్ పెడుతుంది టైం అయిపోతుందని. మరి అయినా కూడా ఇంకా మీనమేషాలు లెక్క పెట్టుకోవడం అంటే పార్టీ ప్రయోజనాల్లో దెబ్బతింటే ఉన్నట్టు ఒక భయం కూడా వాళ్ళలో రావడం అన్ని కూడా ఇవన్నీ కారణాలుగా మనం చూస్తా ఉన్నాం. రైట్, మనతో పాటు పవన్ మల్లాది గారు, టీపీసీసీ ఇన్సూరెన్స్ క్లైమ్స్ అండ్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఆయన ఉన్నారు. ఆయన అడుగుదాం. పవన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. సార్, స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ రెడీగా ఉందా? ఆగస్టు 15th లోపు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా కాల పరిమితి తీరినా సరే ఎందుకు ఇప్పటి వరకు ఎలక్షన్స్కి ఎందుకు వెళ్ళలేదు? ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే వ్యతిరేకతకు భయపడుతున్నారు, అందుకే వెళ్ళడానికి అని చెప్పి అంటున్నారు. పెద్దలందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారం. అవును, యాక్చువల్గా స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేటివి నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది, మనందరికీ తెలుసు. ఎందుకు వెళ్ళలేదు, దాంట్లో డిలే ఎందుకు అయింది అనే దాని మీద పెద్దగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ప్రస్తుతానికి జరిగేది ఏంటంటే స్థానిక ఎలక్షన్స్ అనేటివి మోస్ట్లీ జూలై లోపు జరగవచ్చు అనేది ఒక ఆలోచన ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నది అంటే దాన్ని అపోజిషన్ వాళ్ళు చెప్పడం ఒకటి, నిజంగా ప్రజలు అనుకుంటున్నారా లేకపోతే అపోజిషన్ వాళ్ళు దాన్ని తయారు చేస్తున్నారా అనేది రెండు. నేనేమంటా అంటే అపోజిషన్ వాళ్ళే తయారు చేస్తున్నారేమో ఇటువంటి వ్యతిరేకతను నేనంట. మీరు అనొచ్చు మీకెట్లా తెలుస్తుందని, మీకెట్లా తెలిసింది, మీకేమన్నా సూచన మీకు ఎట్లా అవగాహన వచ్చిందని మీరు అనొచ్చు, అడగండి. అయితే
కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిపినటువంటి అభివృద్ధి పనులలో మొదటి సంవత్సరంలోనే మొదటి రోజునే మేము 23,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి దగ్గర దగ్గర ఇప్పటి వరకు 23,000 కోట్లు ప్లస్ ఇతరత్ర పనులకు సంబంధించి సార్ చెప్పిన ట్రాక్టర్లు ఇవ్వడం కానివ్వండి, ఇంకా వేరే వాటితో సంబంధించుకుంటే రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇతర పనిముట్లకు సంబంధించిన వీటన్నింటినీ కలుపుకొని దగ్గర దగ్గర 32,000 కోట్ల రూపాయల వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి రైతు బిడ్డలకు ఇచ్చింది. 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. నిన్నటికి మొన్న రాజీవ్ యువ వికాసం కింద 8,000 కోట్ల రూపాయల ఫండింగ్ చేసింది. దాంట్లో అందరూ ఆర్థికంగా లేనటువంటి వాళ్ళందరూ 50,000 దగ్గర నుంచి 4 లక్షల వరకు అప్లై చేసుకోవచ్చు. దాంట్లో వాళ్ళు ఆర్థికంగా బాగుపడడానికి ఏదైనా చిన్న వ్యాపారం, వృత్తి ఏదో ఒకటి చేసుకోవడానికి వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. తర్వాత గిరిజనులకు చూస్తే దగ్గర దగ్గర 6,70,000 హెక్టార్ల గిరిజనులకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి భూమికి సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఇండ్లు 3,500 ఇండ్లు దగ్గర దగ్గర ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఉద్యోగాలు, వ్యవసాయం, వృత్తి, వీటన్ని ఉపాధి అవకాశాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎందుకు నెగిటివిటీ ఉంటుంది అనేది ఫస్ట్ ప్రశ్న. రైట్, దాంట్లో ఇప్పుడు మీరు చెప్పింది ఏంది, చాలా మీటింగ్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులే మనం చెప్పిన దాన్ని చేసేదాన్ని చెప్పలేకపోతున్నాం అని అంటూ ఉన్నారు అనేది ఇప్పుడున్నటువంటి ఆరోపణ. దానికి నేను కూడా కొంత అంగీకరిస్తా. దానికి ప్రభుత్వము ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ కార్యక్రమాలు, వివిధ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ లో చెప్తా ఉన్నారు. కానీ దాన్ని ఫిక్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చెప్పుకుంటే ఏం లాభం, ఫిక్స్ చేసుకోవాలి. కాకపోతే గత 2 నెలలుగా కొత్తగా మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా తెలంగాణకు రావడం, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో మళ్ళీ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో తన యొక్క పట్టును కొనసాగించుకునే దిశగా ముందుగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక ప్రోగ్రాం తీసుకుని దాన్ని ప్రతి మండల కేంద్రం నుంచి, గ్రామం నుంచి మండల కేంద్రం వరకు ర్యాలీలు తీయడం, ప్రతి గ్రామంలో సంవిధాన్ అంటే రాజ్యాంగం, దాని యొక్క ప్రాముఖ్యత, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఒక 1 నెల రోజుల కార్యక్రమం ప్రతి కార్యకర్త ప్రతి నియోజకవర్గంలో చేశారు. 119 నియోజకవర్గాలు. మోస్ట్లీ మీరు అనుకునేది హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వాటిల్లో ఏరియాలో కూడా ఈ జై బాపు జై భీమ్ కార్యక్రమం చేసింది. రెండోది, పార్టీని సంస్థాగత నిర్మాణం చేయడం కోసం అని చెప్పి మొన్న ఈ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకు ఒకళ్ళని ఇన్ఛార్జ్ చేశాను. నేను కూడా సిద్దిపేట జిల్లాకి ఇన్ఛార్జ్ ఉన్నాను. సిద్దిపేట జిల్లాకు సంబంధించి దుబ్బాక, సిద్దిపేట, గజ్వేలు. పవన్ గారు మీరు చేసి చెప్తున్నారు కానీ ప్రజల్లో మీరు చేయలేనివి చాలా ఉన్నాయి. రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ చేశారు? ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్పించి కానీ ఇంకా ఏవి కూడా చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయంటే ప్రతిపక్షాలు మీరు చెప్తున్నట్టు కొంత ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే ప్రతిపక్షాలు కనుక. కానీ అట్ ది సేమ్ టైం ప్రజల పక్షాన, ప్రజల్లో అది లేకపోతే ప్రతిపక్షాలు కూడా మాట్లాడవు కదా, వ్యతిరేకత లేకపోతే. వినండి చెప్తా. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. 10 ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. పూర్తి రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? లేవు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ఉందండి? ఏ రాష్ట్రంలో రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? అక్కడ బీజేపీ హామీ ఇచ్చిందా లేదన్నది కూడా చూసుకోవాలి కదా మనం. బీజేపీ హామీ ఇచ్చి ఉంటే చేయకపోతే మనం ఖచ్చితంగా అడగొచ్చు. కానీ బీజేపీ హామీ ఇవ్వకపోతే అక్కడ చేయాల్సిన అవసరం లేదు కదా. బీజేపీ హామీ ఇక్కడ కూడా మహారాష్ట్రలో కూడా చాలా హామీలు ఇచ్చిందిగా. నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రతిపక్షంగా అడగొచ్చు. అడగండి. అక్కడ వినండి మహారాష్ట్రలో బేటీ బచావ్ కార్యక్రమం కింద 2,500 ఇస్తామని చెప్పి మన చేతులు ఎత్తేసింది కదా వాళ్ళ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్. 15,000 రూపాయలు ప్రతి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్కి ఇస్తా అన్నది కదా. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది కదా. ఇచ్చిందా ఇక్కడ బీజేపీ గవర్నమెంట్? సో సాధ్యాసాధ్యాలు అనేటివి చాలా ఉంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీని మీరు ఊరికేనే ఏం చేసింది, ఒక ఉచిత బస్సు తప్పితే అంటారు. 36,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినాము. సన్న బియ్యం ప్రతి ఇంటికి ఇచ్చినాము. ఇప్పుడు దొండు బియ్యం కొనే కార్యక్రమం నడుస్తుంది. ప్రతి గింజ కొంటామని చెప్తున్నాం. ప్రతి యార్డ్ లోపల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆమె ప్రభుత్వము ఎట్ట స్ట్రెచ్ పనిచేస్తా ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ చూడండి మీరు, ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎట్ట స్ట్రెచ్ పనిచేస్తారు. పాయింట్ ఏంటంటే మాకు పేపర్ లేదు, మాకు న్యూస్ ఛానల్ లేదు. ఎందుకు లేదు? మీకు పీకే పేపర్లు ఉన్నాయి.
ఏమైంది మీ వెలుగు Right, ఏమైంది, right, మీ right. V6 ఏమైంది, రైట్ పేపర్లు ఏమైనా ఎందుకంటే రైట్ వెంకటరెడ్డి గారు ఆయన మాట్లాడినవండి ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడారు అబద్ధాలు చెప్తారు ఏంటంటే పేపర్లు Right, ఏమైనా right, మాట్లాడతారు. అబద్ధాలు చెప్పి ఇక అజ్ఞాత, మీకంటే ఎక్కువ అబద్ధాలు అజ్ఞాత, చెప్తే మేము అజ్ఞాత, డైరెక్ట్ అజ్ఞాత, కేంద్రాల ఇండైరెక్ట్ ప్రభుత్వం డైరెక్ట్ అజ్ఞాత, డైరెక్ట్ ప్రధాన- ఇండైరెక్ట్ ప్రధాన- మీకంటే పెద్ద అబద్ధాలు. ప్రధాన- ఇప్పుడు Right. ప్రధాన ఢిల్లీ తెలుగు డిబేట్లో పత్రిక, ఆరోపణలు ప్రధాన చేసుకోవాలనే తెలుగు పత్రిక, వెంకటరెడ్డి గారు, ప్రధాన వెంకటరెడ్డి తెలుగు గారు. పత్రిక ఉన్నది మీకు. వెంకటరెడ్డి పేపర్లు గారు. ఏమైనా పార్టీ ఎందుకంటున్నారు? కంటే బీజేపీ పార్టీ కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పుంటే వాళ్ళ Right. మేము కేంద్రంలో ప్రభుత్వాన్ని Switch on the couch. ఉండేటోళ్ళు. స్ట్రైట్ ఆన్సర్. మీరు టాపిక్ రండి సార్, టాపిక్ రండి. Right, మేము పెట్టింది right. మీరు చేసిన పనులు కాదు. Right. స్థానిక సంస్థలు ఎన్నికలు మాట్లాడండి దాని గురించి. ఇప్పుడు మేము దాని గురించి అది తప్ప ఏంటి వేరే కాదు? వేరే Right. సోది చెప్తే మాకు వినడానికి మాకు ఇష్టం లేదు. అది మీరు చెప్పిన మాట్లాడతాం సోది మేము. నేను విన్నా. నేను మీరు కాదు, చెప్పిన నేను సోది నేను- నేను నేను విన్నా. నేను ఎన్నికలకే మీరు చెప్పిన పరిమితమైన సోది నేను విన్నా. ఎన్నికలకే మీరు- పరిమితమైన Right. మీరు మనం- ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇంత అది చేసినాము, ఇది చేసినాము, ఏం చేసినాము చెప్పాలి. నాకు టైం ఇస్తే నేను చెప్తే ఏం చేయలేదో మీరు. రైట్ వెంకటరెడ్డి గారు మీరే వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, మాట్లాడరు కాంగ్రెస్ కానీ పార్టీ ఏం మీరు టైం చేసిందో ఇచ్చినప్పుడు మీరు మాట్లాడతారు కానీ ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏం కొత్త గెస్ట్ చేసిందో కూడా జాయిన్ అయ్యారు చెప్తే మనకి. అయిపోయింది కదా, మేము కూడా వింటాంగా. రైట్ ప్రచార సభ ప్రచార బాధ్యతలా మీవి? రైట్ ఆ? వెంకటరెడ్డి గారు మీ ప్రచార పార్టీలో ప్రచార ప్లీజ్ బాధ్యతలా? ప్లీజ్ మీరు డిస్టర్బెన్స్ చేయొద్దు దయచేసి ఆయన మాట్లాడినవ్వండి ఆయన ఇష్యూ డైవర్ట్ కాదు. డైవర్ట్ కాకుండా రైట్ రైట్ ఆ. అందుకే దీన్ని మధ్యలో అడ్డుకున్నాను రంధ్రాన్వేషణ మధ్యలో అంటాం అడ్డుకున్నాను అండి. దీన్ని జనరల్ గా రంధ్రాన్వేషణ అంటాం. రైట్ ఇళ్లలో కట్టెరికి కట్టెలో పుల్లేరికి అనేటువంటి వాదన చేస్తే తప్పు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ కి పోవట్లేదు. మీరు ఎలక్షన్స్ పోతే వీక్ అవుతారా, ఎందుకు మీకు ప్రజలలో వ్యతిరేకత ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలు ఏందని చెప్పాల్సి వస్తుంది. అంతేగాని మేము ఇంకా బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఇంకా రాజకీయం నడుస్తున్న రాజకీయం దిశగా ఇంకా నేను మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే విషయంలో మాట్లాడుతున్నా. నేను ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మా జిల్లాలలో నేను పోయినప్పుడు ఏం జరిగింది అక్కడ నేను ఆ విషయం చెప్తున్నాను. నేను దగ్గర 40 మండలాలకి ఇన్ఛార్జ్ కూడా 40 మండలాల్లో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు నేను సూటిగా అడిగిన పర్సనల్ ఇంటర్వ్యూలో, ఏమైనా కాంగ్రెస్ పార్టీకి నిజంగా కింద వ్యతిరేకత ఉందా? ఫస్ట్ నీకు రైతు బంధు వచ్చిందంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే మండల ప్రెసిడెంట్స్ కావాలనుకుంటూ విలేజ్ ప్రెసిడెంట్ కావాలని వాళ్ళందరిలో 73% మంది చెప్పారు సార్ మాకు రైతు బంధు వచ్చింది. మరి మీకు రైతు బంధు వచ్చినప్పుడు రైతు రుణమాఫీ జరిగినప్పుడు మీరు చెప్తా ఉన్నారా గ్రామాలలో పోయి అంటే సార్ ఆ యూట్యూబ్లలో ఈ వచ్చేటువంటి చర్చా వేదికలలో వచ్చేటువంటి ఒకటి పవన్ గారు మీరు ముందు వినండి. మిస్లీడింగ్ వినకుండా మాత్రం ఒక మాట వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మీరు తప్పుడు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం అండి. పవన్ గారు ఇప్పటి వరకు రైట్ మీ పథకం రైతు భరోసా వెంకటరెడ్డి గారు ప్లీజ్ లేదండి, మీరు మాట్లాడడానికి అర్థం లేకుండా సోది చెప్తున్నారు. మాకెందుకు రైతు భరోసా పాయింట్ చెప్పండి. రైట్ ఎందుకు ఎన్నికలు మీరు ఏమన్నారు? పవన్ గారు నేను ఊర్లోనే ఉంటా. రైట్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఏడ కనపడ్డారు మీరు కంక్లూడ్ చేయండి సార్. కనపడ్డారు. మీరు సోది చెప్తున్నారు. 40 నేను ఉన్న స్థితి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి లేదండి, తప్పు ఒక్కటి రైట్ టాపిక్ మాట్లాడమని రైట్ మాట్లాడదామండి. పవన్ గారు ఇంకా మాట్లాడదాము. మనతో పాటు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత రైట్ అనిల్ కుమార్ గౌడ్ గారు కనీసం మీ పార్టీ అధ్యక్షుడు వేసుకునే రైట్ పవన్ గారు ఇంకా మాట్లాడదామండి. ఇంకా టైం ఉంది మనకి. పవన్ గారు రైట్ వెంకటరెడ్డి గారు పవన్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఇంకో గెస్ట్ కూడా వచ్చారు, మనం పరిచయం చేస్తాం. అనిల్ కుమార్ గౌడ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. అనిల్ కుమార్ గౌడ్ గారు సార్ మీరు ఎలా చూస్తారు? స్థానిక సంస్థల ఎన్నికలకి అయితే ప్రభుత్వం రెడీగా అవుతుంది. ఈ నేపథ్యంలో మిగతా పార్టీలు ఏవి కూడా సిద్ధంగా లేవు. ముఖ్యంగా బీఆర్ఎస్ విషయానికి వస్తే అంతర్గతంగా కొంత కుమ్ములాటలు జరుగుతున్నాయి. మరోవైపు బీజేపీ విషయంలో కూడా నాయకత్వ సమస్య ఏదో ఉందంటున్నారు. మరి ఎలా చూడాలి? మిగతా పార్టీలు రెడీగా ఉన్నాయా? నేను ఏమంటున్నా, మా మల్లాడి సుచరితన్న వెంకటరెడ్డి సాబ్ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో అధికారంగా ఉండి మీరు బ్రహ్మాండంగా మీరు చేసిన పనులు చెప్పండి, కానీ ఇట్లా కొట్లాడితే ఇట్లా సార్ ప్రజలకు అర్థమయ్యే విషయాలు చెప్పండి. ఎనీవే ఇప్పుడు డిబేట్ లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే గత ప్రభుత్వాలు ఏది చేయలేదని ఇప్పుడు ఏదో నేను ఇప్పుడే డిబేట్ లోకి రావడం జరిగింది. ఆ సుచరితన్న మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అనేది ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయో స్వయంగా మీ మోడీ గారు ఇక్కడున్న రైతులకు చేసిన పథకాలను కేంద్రంలో అమలు చేసే ప్రయత్నం చేసిర్రు. అది కదా కేసీఆర్ గారు సాధించిన విజయం. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అనేది మళ్ళా
అప్పుడు 1,00,000 పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన మీ ముఖ్యమంత్రి గారు తులం బంగారం ఇవ్వగొట్టి కేవలం కేసీఆర్ గారు చెప్పిన ₹1,00,000 మాత్రమే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. అది గత ప్రభుత్వాలు చేసింది. గత ప్రభుత్వాలు చేసిన పనులే ఇప్పుడు నడుస్తున్నాయి. మీరు కొత్తగా చేసింది ఏం లేదు. ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాలను ఇప్పుడు చేస్తున్న మీ పథకాలను ఎక్కడికక్కడ చీల్చి చెండాడుతున్నారు. ఇలా ప్రజల్లోకి రావడానికి ఎంత ఆడుతున్నారు మొత్తం కాంగ్రెస్ నాయకులంతా. మీరు గత ప్రభుత్వాలు చేసింది ఏం లేదు, మేము మొత్తం రైతు బంధు ఎక్కడండి ఇప్పటిదాకా సుచరిస్తారు చెప్పారు. రైతు బంధు ఎక్కడ పూర్తి స్థాయిలో వచ్చింది? 100% రైతు బంధు ఇచ్చిరా? వెంకటరెడ్డి సార్ మీరు చెప్పండి. ఒక్క నిమిషం 3.5 ఎకరాల వరకు ఇచ్చారు. ఆయన అంటున్నాడు 78% ఇచ్చిండు. సిద్దిపేట అడిగిన చెప్తున్నాడు 4 ఎకరాలు ఇచ్చినట్టు తెలుసు నాకు. రైట్ సార్ నేను ఏమన్నా 100% ఇచ్చిరా? మీరు 100% ఇచ్చిర్రు ఎక్కడన్నా రైతు బంధు? ఎక్కడిచ్చారు సార్? ఏడ సాధ్యమవుతుంది? అన్ని మనం మాట్లాడుకునే పనులు కాదు. కానీ ఇప్పుడు కేవలం ఎన్నికలు అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సందర్భం నడుస్తున్నప్పుడు ఆ టాపిక్ డైవర్షన్ కోసం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఒక తెర మీద తీసుకురావడం, దాని మీదకి మొత్తం టాపిక్ డైవర్ట్ కావడం, మళ్ళీ ఇంకో టాపిక్ తీసుకోవడం తప్ప ప్రభుత్వం చేసింది చేసేది ఏం లేదు. అది వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి నెలకొక కొత్త సందర్భాన్ని ముందుకు తీసుకొచ్చి తెరపై తీసుకొచ్చి వాళ్ళు ప్రజలను మభ్యపెడుతున్నారు, వ్యవస్థను మభ్యపెడుతున్నారు తప్ప ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. అంతేగాని నేను చేసిన ఏంది సార్ మీరు చేసింది? ఇప్పుడు చర్చకు వద్దామా, మాట్లాడుకుందామా ఏం చేసిరు అనేది? ఎన్ని ఎగొట్టిరు? మీరు చెప్పిన ఏంది, చేసేది ఏంది? గత ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో గదే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కొత్త పథకాలు ప్రారంభమైన ఒక ఉచిత బస్సు తప్ప, ఎక్కడ కొత్త పథకాలు ప్రారంభమై ఉచిత బస్సు తప్ప ఎక్కడ ఏం లేవు సార్. మొత్తం డబ్బాలు కొట్టుడు, డబ్బాలల్లో రాళ్ళేసి నింపుడు, గలగల గలగల ఊపుడు తప్ప వీళ్ళు చేసే పనేం లేదు సార్. వీళ్ళు చేసే పనేం లేదు. ఈ ప్రతి ఒక్కసారి నెల కాగానే ఒక్కసారి ఎలక్షన్ అంటురు. ఎలక్షన్ అనగానే మొత్తం టాపిక్ అంతా ఎలక్షన్ మీదకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎలక్షన్ ఇప్పుడు లేదని స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇట్లాంటివి నడుస్తున్నాయి తప్ప మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు చెప్పే ప్రతి విషయంలో కూడా చిత్తశుద్ధిగా ఏ మాట అయితే ఇస్తారో ఆ మాట నెరవేర్చుకోండి. ఏ మాట ఇస్తారో ఆ మాట నెరవేర్చుకుంటే మీరు కంప్లీట్గా చేసినట్టు. అంతేగాని ఇక్కడ ఎలాంటి సందర్భం లేకుండా ఏదో ఒక టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్. వెంకటరెడ్డి సార్, పవన్ అన్న, మీరు అంతా కూడా పెద్దలు గౌరవనీయులు, మిమ్మల్ని అనేది లేదు. కానీ మీరు అంతా గమనిస్తున్నారు ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయి. ఇక్కడ ప్రజలకు ఒరగబెట్టేదో లేకపోతే వ్యవస్థకు ఏదన్నా ఉపయోగపడేదో ఏం లేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మళ్ళీ ఎన్నికలు అనేది సరే ఏదేమైనా ఇప్పుడైతే ఎన్నికలకి అయితే వెళ్ళాలని ఒక నిర్ణయానికి అయితే వస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో అయితే ఆల్మోస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కొంతవరకు పర్వాలేదు, కానీ ఎంపీ ఎలక్షన్లు అయితే మొత్తానికి బోని కొట్టలేని పరిస్థితి వచ్చింది. మరి బీఆర్ఎస్కి కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమన్నా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందంటారా? నేను ఏమంటున్నా సార్, బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్స్ కొత్త కాదు. ఈ ఎలక్షన్స్ ఓటమి గెలుపు మాకు లెక్కనే కాదు. మేము పుట్టిందే తెలంగాణ రాష్ట్రం అవతరణ కోసం. తర్వాత తదనంతరం జరిగిన ప్రతి పరిణామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది మాకు ఆటుపోట్లు కొత్త కాదు, దెబ్బలు కొత్త కాదు, గెలుపోటములు కొత్త కాదు. రాజ్యం అధికారంలోకి వచ్చినాం. అదేవిధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అవమానిస్తే కూడా అవమానం మొత్తం దిగమింగుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీకి. ఈ పార్టీకి వీళ్ళు ఇప్పుడు ఏ ఎలక్షన్స్ వచ్చినా ఎక్కడ ఇబ్బంది చేస్తారు. మొన్న జరిగిన ఎలక్షన్ లో ఎంపీలలో మీరు చెప్తున్నట్టు బీఆర్ఎస్ కి గెలుపోవటంలో అయితే కొత్త కాదు. అలాగే బీ పార్టీతో పాటు మిగతా పార్టీలకు అయితే గెలుస్తూ ఉంటాయి, ఓడిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపిస్తుందా? ఎందుకంటే ఒక రకంగా అంతర్గత పోరైతే నడుస్తుంది. కవిత ఇష్యూ కానీ మరోపక్క కేసులు ఇష్యూలు కానీ నడుస్తున్నాయి. అవినీతి చేశారంటూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కాంగ్రెస్. ఇలాంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? నేను ఒకటే మాట చెప్తున్నా పెద్దలకు మరియు మీకు కూడా ఒక విషయం చెప్తున్నా సార్. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగినా, ఏ ఇష్యూ జరిగినా, ఏ సందర్భమైనా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చుట్టూనే నడుస్తూ ఉంటది. ఏ ఎలక్షన్స్ అయినా కేసీఆర్ గెలుతుండా ఇంకోళ్ళు గెలుతుర్రా, కేసీఆర్ నిలబడరా ఇంకోళ్ళు, ఇట్లే నడుస్తుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చుట్టే ప్రతి ఎలక్షన్ కూడా తిరుగుతూ ఉంటది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా గతంలో ఎప్పుడు లేనంత విధంగా మొట్టమొదటిసారి అత్యధికంగా 200 పైచులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి మేము
ముందుకు దూసుకెళ్లి పార్టీని మరియు వ్యవస్థను బలోపేతం చేసే చరిత్ర టీఆర్ఎస్ అంటే పార్టీకి ఉంది. సాధారణంగా అవునా కాదా? స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే అధికార పార్టీకే గెలుస్తుందనేది మనకు తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా ఏది అధికారంలో ఉంటే అదే గెలుస్తూ ఉంది. పెద్దగా మిగతా పార్టీలు గెలిచిన సందర్భాలు చాలా తక్కువ స్థానాల్లో మాత్రమే గెలుస్తూ ఉంటాయి. అదంతా ఇంకా మీ క్రెడిటే అంటే ఎలా కుదురుతుంది? లేదు, లేదు. ప్రజలు నేను కూడా credit ఆలోచిస్తారు అనట్లేదు. కదా. నేను ఏమంటున్నా, అధికార పార్టీ స్థానిక సంస్థల్లో గెలవడం అనేది కొంత ఆ, వాస్తవ సందర్భం. కానీ నేనేమంటున్నా అంటే ప్రతి ఎలక్షన్ లోకును ఇప్పుడు ఈ ప్రభుత్వం నడుస్తున్న తరుణంలో ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మేము పడే బాధలు, మేము చేసిన తప్పులు అంటే ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినందుకు మేము ఎంత బాధపడుతున్నామని ప్రజలు రగిలిపోతా ఉన్నారు. మొత్తం రగిలిపోయే ప్రజలంతా ఓటు ద్వారా ఎక్కడికక్కడ, అది ఏ ఎలక్షన్ అని కాదు, అది ఎమ్మెల్యే ఎలక్షనా, స్థానిక సంస్థల, ఎంపీటీసా, జెడ్పీసా కాదు, ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఒకసారి చూడండి, ఎలక్షన్స్ పెట్టుమని దమ్ముంటే ఒకటే ఇదే ఆగస్టు అనిల్ గారు మీరు చెప్తున్నట్టు నిజంగా ప్రజలు రగిలిపోతున్నారో లేదో తెలియదు, కానీ మీ పార్టీలో ఒకరినొకరిని చూసి రగిలిపోతున్న పరిస్థితి ఉంది. మరి ముందు అక్కడ సద్దుమరిగే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఓ రకంగా చూస్తే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్తున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె కూడా వస్తారని చూడండి. మరి నేను ఏమంటాను సార్, ఏదైనా చర్చలో మా పార్టీ నాయకులే ఉంటారు, మా కేసీఆర్ గారి కుటుంబం ఉంటది. వాళ్ళ కుటుంబంలో తుమ్మినా వార్త అవుతుంది, దగ్గినా వార్త అవుతుంది, వాళ్ళు హాయ్ అన్న వార్త అవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కన్నా మీ వివిధ పార్టీలో ఉన్న నాయకులు కవిత ఒక మాట అన్నారు అనిల్ గారు, భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని చెప్పారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది ఆమె తండ్రి కేసీఆరే. మరి భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోలేదంటే మీరు ఫెయిల్యూర్ అయినట్ట లేకపోతే సక్సెస్ అయినట్ట? లేదు సార్, ఆమె కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన వ్యక్తే. కానీ ఆమె అభిప్రాయం ఒక లేఖ ద్వారా పంపించినందుకు, అది ఎవరో బయట పెట్టినందుకు రగిలిపోతున్న సందర్భంలో ఆమె అభిప్రాయం చెప్పచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఆమె అభిప్రాయమే పార్టీ అభిప్రాయము, లేకపోతే ఆమె అభిప్రాయమే గొప్ప అనే సందర్భం అయితే ఏముండదు. తన అభిప్రాయం చెప్పారు కవిత గారు, అది వారి పర్సనల్ డిసిషన్, అంతేగాని అది పార్టీకి ఆపాదించడమో పార్టీకి వ్యతిరేకం ఉండదు. పార్టీ వ్యక్తే కదండి, పార్టీ వ్యక్తే కనుక మరి ఆమె వ్యక్తిగతం ఎలా అంటారు? ఆమె రాసింది కేసీఆర్కి. ఆమె ముఖ్యంగా కొన్ని అంశాలను అయితే ప్రస్తావించారు కదా, ఎందుకు పాజిటివ్ నెగిటివ్ అంశాలు ప్రస్తావించారు కదా, మరి అవి కరెక్ట్ కాదంటారా? ఆమె మాటను పరిగణలోకి తీసుకోరా మీరు? పరిగణలోకి తీసుకోవడము, వ్యవహారం నడవము, అవన్నీ కూడా మా అధినేత కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చూసుకుంటారు. అంత పెద్ద సందర్భాన్ని డిస్కస్ చేసే స్థాయిగా నాది కాదు, అది కాదు. కానీ నేనేమంటున్నా అంటే కవితక్క గారు కూడా పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, మహిళా వ్యక్తి, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని, మన బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన మహా గొప్ప వ్యక్తి. వారిని గౌరవిస్తా ఉన్నాం. ఇప్పుడు జరిగే సందర్భం అనేది కూడా పార్టీ అధినేత, పార్టీ చూసుకుంటది. దాన్ని తప్పు ఒప్పు అని మాట్లాడే స్థాయి నాది అని నేను అనుకోవట్లేదు. ఓకేనా? ఇంకొకటి, ఇప్పుడు జరిగే సందర్భంలో ఎలక్షన్ అనే పదంలో టాపిక్ డైవర్షన్ కోసమే ఎలక్షన్ అనే పదాన్ని తెచ్చిరని నేను అంటున్నా. లేదు, మాకు చిత్తశుద్ధి ఉంది, ఎలక్షన్స్ పెడతాము, స్థానిక సంస్థల్లో కింది స్థాయిలో పాలన మంచిగా నడవాలంటే ఎలక్షన్ జరగాలి, ప్రజాప్రతినిధులు ఉండాలనేది గిట్ట కాంగ్రెస్ పార్టీకి ఉంటే, ఆ దమ్ముంటే ఎలక్షన్స్ పెట్టమనండి. ఎలక్షన్స్ పెడితే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టే నాంచివేత ధోరణి తప్ప ఎలక్షన్స్ పెట్టే పద్ధతి వీళ్ళ దగ్గర ఎక్కడ లేదు. మీరు కావాలంటే చూడండి, ఎలక్షన్స్ పెడితే మాత్రం ఇంకొక అంశం నడుస్తుంది అనిల్ గారు. ముఖ్యంగా ఈ టైంలో ఒకవేళ ఎలక్షన్స్ పెట్టినా సరే కాంగ్రెస్కి అపోజిషన్గా బీజేపీ ఉంటుందేమో అన్న ఒక అనుమానాన్ని కవిత లాంటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. సార్, కవితక్క లాంటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు అని అంటే ఒక్కొక్క పేపరు, ఒక్కొక్క టీవీ ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంది. తను మాట్లాడింది ఏందో, వీళ్ళు చెప్పేదేందో, సరే వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు అన్నట్టు తన ఎక్స్ప్రెషన్ చెప్తా ఉన్నారు, దానికి సంబంధించింది పార్టీ మాట్లాడుతుంది సార్. నేనేమన్నా కవితక్క లాంటి వాళ్ళు మాట్లాడిర్రు కావచ్చు కాక, కానీ ఇక్కడ అది కవితక్క అయినా అది కేటీఆర్ అయినా, కేసీఆర్ ఇస్ ద బాస్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ. వారు ఎట్లే చెప్తే అట్లా వినాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. వినకపోయిన వాళ్ళు ఎవరైనా ఇంకొక మాట అడుగుతాను, బాస్ ఓకే, బాస్ ఎక్కడ ఉన్నారు? ఫామ్ హౌస్ లో ఉన్నారు. బాస్ ఎక్కడ ఉన్నారు? బాస్ బయటకు రావాలి కదా.
బాస్ బయటికి వస్తారు సార్, బాస్ బయటకు వస్తారు మాట్లాడతారు. ఒక్క రోజు బయటకు వస్తే ఆగమైపోయేటోళ్ళు ఎట్లా మాట్లాడతారు సార్? Right. తను బయటకు వస్తారు, తను ఎక్కడున్నా వ్యవహారాన్ని నడిపిస్తారు. Right. 10 ఏళ్ల పాలన ఎంత సుభిక్షంగా ఉంది, ఎక్కడున్నా నడిపించిరా లేదా దానికి సంబంధించి సార్, బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. ఓకేనా? అంతే, కేసీఆర్ అంతే, రైట్ గారు అంతే. రైట్ పార్టీని కానీ ఓకే రైట్ ప్రభుత్వాన్ని కానీ వెంకటరెడ్డి గారు బ్రహ్మాండంగా నడిపే సత్తా ఉన్న వ్యక్తి. వెంకటరెడ్డి గారు నడిపే సత్తా ఉన్న వ్యక్తి. ఏదేమైనా సరే స్థానిక సంస్థల నెక్స్ట్ ఎన్నికలు అన్న తర్వాత సార్ ఇక నెక్స్ట్ ఏమన్నా అడగండి ఇక. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలుస్తూ ఉంటారు చాలా చాలా సందర్భాలు. అవును, అవును. మరి ఇప్పుడు కూడా హామీలు నెరవేర్చలేదన్న విషయం పక్కన పెడితే అధికార పార్టీకి ఓటేస్తేనే ఎంతో కొంత ప్రయోజనం అని ప్రజలు భావించే అవకాశం ఉందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు ఒక్కటి విజయ్ గారు, మీరు అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత ఏ స్థానిక సంస్థల ఎన్నికలు అయినప్పటికీ కూడా అది అధికార పార్టీకి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇలా కాంగ్రెసా బీజేపీ అనేటువంటిది ప్రశ్న పక్కకు పెడితే అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. దీంట్లో మనం చర్చించవలసిన అవసరం లేదు, అది ఎవరైనా ఉండదు కాక. కానీ తెలంగాణలో మొట్టమొదటిసారి చూస్తున్నాం ఏంటంటే, ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికలను ఉపయోగించుకుంటుంది రాజకీయంగా. ఏమిటి, మనం స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు మనం ఎన్నికలు పెడితే మన క్యాడర్కు మనం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సహజమది, నేను కాదంటలేను, అన్లెస్ ఏదైనా పెద్ద అసంతృప్తి ప్రజల్లో ఉంటే తప్ప. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పని చేయలేకపోతుంది. వాళ్ళ అంతర్గత సమీక్షల్లోనే మన బయటకు వస్తున్న సమాచారం ఏంటంటే, మన స్కీములు ఎందుకు బయటికి. ఇప్పుడు వాస్తవానికి ఏంది, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి 63 స్థానాలు గెలిచిన మాట వాస్తవము. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినారు. వాళ్ళు గెలిస్తేనేమో బ్యాలెట్ పేపరు అటు అయింది, మిషన్ ఇటు అయింది అనేటువంటి పద్ధతి ఆ సంస్కృతి కాదు. మేము గౌరవిస్తున్నాము. వాళ్ళు గెలవడం అనేటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిండ్రు, వాళ్ళకి శుభాకాంక్షలు కూడా చెప్పినాము. నేనేమంటున్నా అంటే, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికీ 8 సీట్లు మేము, 8 సీట్లు MIM 1 అనేటువంటి గెలవడం జరిగింది. ఒక 4 నెలల లోపలనే ప్రజల్లో ఎందుకు అసంతృప్తి వచ్చింది, వాళ్ళు స్కీములు పెట్టినారు, సంక్షేమ కార్యక్రమాలు పెట్టినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రజలకు రీచ్ కాలేదు. చెప్పింది ఏంది, చేసింది ఏంది అనేటువంటి దాని కింద ఆ తర్వాత వచ్చినటువంటి, ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా యాసిడ్ టెస్ట్ ఏది విజయ్ గారు, జరిగే ఎన్నికలే కోలమానంకి మనం తీసుకుంటాము. ఒక సుమారుగా 60-70 కాన్స్టిట్యున్సీలో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్, టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికల లోపల బ్రహ్మాండంగా మేము 2 సీట్లు గెలవడం జరిగింది. వాళ్ళు పోటీ చేసే పరిస్థితి లేదు. ఎక్కడ కరీంనగర్లో ఒకటి పోటీ చేసినారు, ఓడిపోయినారు కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ గురించి చర్చ అవసరం లేదుగా. 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితి చూసినట్టయితే ఆ పార్టీ వాళ్ళు మూసేసుకుని మునిగే పడవ అనేటువంటిది ఆ ఇంటి వాళ్ళే చెప్పుకుంటారు. కుటుంబ పార్టీ, కుటుంబంలో కొట్లాటలు వస్తాయి. మాట్లాడు నువ్వు తర్వాత మాట్లాడు. కుటుంబ పార్టీ కదా అది, కుటుంబ పార్టీ కదా, కుటుంబ పార్టీ కదా, మీ కుటుంబ పార్టీ కదా. కుటుంబంలో కొట్లాటలు జరుగుతున్నాయి. ఆస్తుల గురించి కొట్లాటలు, ప్రైవేట్ ఆస్తులు, పబ్లిక్ ఆస్తుల గురించి మీకు వస్తున్నట్టు. ఇవాళ ఏం జరుగుతుంది, ఇవాళ ఏం నువ్వు అడ్డం పడకట్లా. నేను మాట్లాడని, నువ్వు టైం తీసుకో, ఏదేం పడతలేను, నువ్వు మాట్లాడాలి. సమాధానం దానికి సమాధానం నేనే మాట్లాడుతున్న. కుటుంబ వ్యవహారాలు, కొట్లాటలు నడుస్తున్నాయి. ఏడ ఉన్నదామే మీ కవిత 2006లో మేమున్నాం ఉద్యమంలో, మేమున్నాం. అది వాస్తవం కదా, వాస్తవం కదా. డిబేట్లు కానీ ఎక్కడ కానీ ఒకటే వ్యవహారం. కుటుంబ పార్టీలో కొట్లాటలు, పదవుల కొట్లాటలు. ఒకటి వెంకటరెడ్డి గారు లేదే ఆయన ఆగమని అనిల్ గారు మీరు ఒక నిమిషం ఆగండి. రైట్ మీరు మాట్లాడదు ఆ పార్టీ మీకు అనిల్ గారు మీకు ఎక్కువ సమయం ఇచ్చా. డిపాజిట్ తెలంగాణ ఉద్యమంలో మేమున్నాం. మీరేమన్నా తెలుసు. అవును, మీ జేఏసీ లేకపోతే, కోదండరామ లేకపోతే మీరు ఎక్కడ ఉండే వాళ్ళ మీకు అర్థం కాలే. అవును, మొదటిసారి ఇచ్చి, రెండోసారి ఎందుకు మిమ్మల్ని మూడోసారి అరే డిపాజిట్ రాలే, డిపాజిట్ రాలే. రాష్ట్రంలో ఇప్పుడు మీరు పార్టీ డబ్బా మూసేసుకోవాలి. మీరు అదే జరుగుతుంది. వారం రోజులు మూసేసుకుంటారు. ఎవరు లాలుచి పడతారో చూద్దాం అంటున్నా. వెంకటరెడ్డి గారు ఒక విషయం చెప్పండి. సమాధానం చెప్తారు. మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి. కుటుంబ పార్టీ మీది, కుటుంబ పార్టీ, కుటుంబ రాజకీయాలు. బీజేపీ పార్టీ చెప్పు, అధినాయకత్వంలో ఉన్న పరిస్థితి అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీ. కుటుంబ వ్యవహారం ఉందా లేదా? కేసులకెళ్ళి బయటపడండి, కేసులకెళ్ళి బయటపడు, కేసులకెళ్ళి బయటపడండి. అనిల్ గారు ఏదో మాట్లాడదా కాదు,
ఎవరో ఒక్కరు కవిత మాట్లాడండి. గురించి మాట్లాడుతున్నారు. కవిత ఏదో ఉద్యమం చేసింది, తెలంగాణ తెచ్చింది, మేమంతా వెంకటరెడ్డి గారు లేమా? వెంకటరెడ్డి గారు మేమంతా లేమా? అంతుంటే వెంకటరెడ్డి గారు నమ్మలే. ఇప్పుడు ఇప్పటివరకు మీకు స్థానిక అధికారం సంస్థల ఎన్నికల్లో చరిత్ర లేదు తెలంగాణ రాష్ట్రంలో. రైట్ తెలంగాణ స్థానిక సంస్థల రాష్ట్రంలో ఎన్నికలు BJP జరిగితే పార్టీ అధికారం ఇచ్చే చరిత్ర లేదు. ఎందుకని మీరు రైట్. మాట్లాడుతున్నారు? మీరు పోటీ అనిల్ చేసి గారు పారిపోయారు. మోడీ దయచేసి ఒక్క నిమిషం ఆగండి. తెలంగాణ పోటీ చేసి రాష్ట్రంలో పోటీ చేసి మీకు పారిపోయి ఎందుకు పోటీ మాట్లాడుతున్నారు చేయడానికి? మీరు? రైట్. ఎన్నికలలో పోటీ చేయడానికి చాతకాని దద్దమ్మలు ఉన్నారు తెలంగాణ మీరు రాష్ట్రంలో మేం దద్దన BJP కాదు. పార్టీలో. మీది అది కాదు. చాతకాని దద్దమ్మలు ఉన్నారు BJP అందుకే రైట్, పార్టీలో. పోటీ రైట్. చేసిర్రు. తెలంగాణ రాష్ట్రంలో. మొన్న పోటీ చేసిర్రా? సో, దమ్ము రైట్. ధైర్యం ఇది మీకు నేనే argument హీరో రైట్. అనుకొని ఇంకో స్టాప్ డైలాగ్ చేయాలండి. ఇది రావద్దనే పనికిరాని ఉద్దేశంతో రోజులు నాకు అనిల్ తెలంగాణ గారు రాష్ట్రంలో వెంకటరెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. అనవసరంగా రైట్. వెంకటరెడ్డి గారు చాలా ఇప్పుడు మీరు ఏమో చెప్తున్నారు కదా చెప్పండి, తర్వాత బీఆర్ఎస్ పని సమాధానం అయిపోయిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ పోటీ పడితే కనుక బీజేపీ కాంగ్రెస్ ఉంటుందా, బీజేపీ బీఆర్ఎస్ ఉంటుందా, బీజేపీ ప్లేస్ ఏంటి అసలు ఎవరిని అడుగుతున్నారు? మిమ్మల్ని? స్పష్టంగా చెప్తున్నాము. నేనేమి నా సొంత కవిత్వం అవసరం లేదు. అసెంబ్లీ ఎన్నికల లోపల కాంగ్రెస్ను గెలిపించిన పరిస్థితి ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి 16% ఓట్లు, 37-38% ఉన్నటువంటి ఓట్లు 16%కి పడిపోయినటువంటి మాట ఉంది. డిపాజిట్ రాలే. చాలా బాధాకరమైనటువంటిది. ఎందుకంటే వాళ్ళు 12-13 స్థానాలు గెలిచినటువంటి చరిత్ర వాళ్ళకు ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ గతంలో చాలా గొప్ప చరిత్ర, నేను కాదంటలేను. ప్రజలు ఏకదం డౌన్ చేసిండ్రు వాళ్ళని. రెండవది, కౌన్సిల్ ఎన్నికలు వచ్చినప్పుడు, గ్రాడ్యుయేట్స్ టీచర్లుగా వచ్చినప్పుడు వాళ్ళు పోటీ చేసే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. మాకు ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ప్రజల్లో వచ్చినటువంటి ఒక అభిప్రాయం బలంగా ఉంది. అదే పద్ధతిలో రేపు లోకల్ బాడీస్ లో కూడా మేము ముందుంటాం అనేటువంటిది చాలా స్పష్టంగా మాకు ఉన్నటువంటి నమ్మకము. కాంగ్రెస్ వెనక్కిపోతుంది. ప్రజలు ఆలోచిస్తారు, ఆ పాలనకి ఈ పాలన కంపేర్ చేసుకుంటున్నారు. రెండొకటే ఉంది, వాళ్ళు 10 ఏళ్ల పాలన భ్రష్టు పట్టించారు, వీళ్ళు 17 మాసాల వాళ్ళు ఓకే. కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటుంది, బీజేపీ కాంగ్రెస్ మరొకటి- బీఆర్ఎస్ ఒకటని అంటుంది. ఇవి జరుగుతూ ఉన్నాయి. కవిత రాసిన లెటర్లో అయితే మొన్న మధ్య ఏమనుంది, బీఆర్ఎస్ బీజేపీ కొంచెం సపోర్ట్గా ఉందేమో, మీరు కొంచెం గట్టిగా మాట్లాడి ఉండాల్సింది అనేది ఒకటైతే, బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారేమో అనే ఒక పాయింట్ని కూడా రేస్ చేశారు. మీ ఇద్దరు ఒకటే అనుకుంటున్నారన్న విషయం కవితే అంటున్నారు. కవిత ఆ ఇంటి మనిషి ఆమె అంటుంది. కాంగ్రెస్ ఎందుకంటే దాని వెనకాల మొత్తం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆ పార్టీ కవిత వెనకాల. కాబట్టి మమ్మల్ని మాట తిట్టాలి కదా, కొద్దిగా ఎక్కువ తిట్టాల్సింది డాడీ బీజేపీని అని అంటుంది ఆమె. ఆయనకు తెలియదా ఎవరిని తిట్టాలి ఎవరిని తిట్టకూడదు అనేటువంటిది? కేసీఆర్కి పాఠాలు చెప్తారా, రాజకీయ పాఠాలు చెప్తారా? ఏమే నేను అంటున్నా ఏంటంటే, కవిత దాంట్లో నుంచి బయటపడే ప్రయత్నంలో ఉన్నది. ఇలా మాట్లాడినా కూడా అన్నను కేటీఆర్ అని మాట్లాడతలేదు, సందులకెళ్ళి మాట్లాడుతుంది, ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో అర్థమైతే లేదు. తప్పకుండా ఇప్పుడు ఆ పార్టీని ఇప్పుడు మిత్రులు అన్నారు, కాంగ్రెస్ మిత్రుడు, మాకు ప్రధాన పత్రికలు లేవు, వాళ్ళని పోషించేటువంటిది వాళ్ళకి అనుకూలంగా చేసే రోజు వార్తలు రాసేటువంటి ఒక ప్రధాన పత్రిక శీర్షికలు 2 రోజుల నుంచి ఏమొస్తున్నాయో జనం చదవడం లేదా? కాబట్టి ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నది. 6 ఎమ్మెల్యేలను తెస్తా, మాకు మంత్రి పదవి నాకు ఇస్తావా అని అడిగింది అన్నట్టు పత్రిక రాసినటువంటిది. నేను అంతే ఆషామాషిగా ఆ పత్రిక నేను కొట్టివేస్తలేను. జర్నలిజంలో వాళ్ళ కొన్ని విలువలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళతో సంప్రదింపులు చేసినారు, పార్టీని విలీనం, నేను వచ్చి జాయిన్ అవుతా మీ పార్టీలో అనేటువంటిది. కాంగ్రెస్ కు కవితకి లింకులు ఉన్నాయి. అది కేసీఆర్ అనుమతి ఉందా లేదా చరిత్ర చెప్పాలా, లేకపోతే మొత్తం పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నారా అనేటువంటిది భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి సరే, మీరు కవిత మాటలని కాసేపు పక్కన పెడదాము. రాజాసింగ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజమే, కవిత చెప్పింది నిజమే. అవసరమైతే భారీ ప్యాకేజ్ వస్తే కనుక మా వాళ్ళు కూడా వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారనే మాటలు మరి మీరు ఎలా చూస్తారు దానికి? ఇప్పుడు రాజాసింగ్ గారు ఎప్పుడు ఏం మాట్లాడతారు అనేటువంటి దాని మీద నేను చర్చకు రానండి. ఎందుకంటే రాజాసింగ్ గారు ఒక గౌరవ శాసనసభ్యులు, మా పార్టీలో హిందుత్వం మీద మాట్లాడేటువంటిది ఆ కోణంలో పనిచేసేటువంటి గొప్ప నాయకుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది నా స్థాయిలో నేను సమాధానం చెప్పలేను. సార్ ఎవరి వీపు వాళ్ళకి కనబడదు. వివి రావు గారు సార్ ఒక సెకండ్, ఎవరి వీపు వారికి కనబడదు. కవితక్క మాట్లాడిన సందర్భంలో నాకు అవకాశం ఇచ్చిన మీరు నవ్వుతిరి, ఇలా రాజాసింగ్ గారు రాగానే మేము నవ్వాలి. అట్లా ఉంటుందండి పరిస్థితి. వెంకటరెడ్డి సాబ్ ఏమనుకోవాలి, కనబడది నవ్వుతున్నా చెప్పాలి. ఎవరి అంటున్నా ఆయన ఎమ్మెల్యే, దాని గురించి మాట్లాడమని చెప్పిన. వివి రావు గారు మొత్తంగా చూసుకుంటే సంస్థలు ఎన్నికలు అయితే రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవైపేమో వీళ్ళు హామీలు నెరవేర్చలేదు, మీరు ఓడిపోతారని వీళ్ళు ఒక రకంగా అంతర్గత పోరుతో బీఆర్ఎస్ ఉంది. ఇంకోవైపు బీజేపీ నాయకత్వ సమస్య అంటున్నారు. మీరు అంటున్నారు కానీ మాకు ప్రెసిడెంట్ ఉన్నాడు ఉన్నారు, కానీ దానికి పోటీ పడే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వివిరావు గారు మీరు మాట్లాడుతారు సార్, నెక్స్ట్ మీరు మాట్లాడతారు. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇలా
ఎలా ఉందంటే పరిస్థితి, ఆ అన్ని రాజకీయ పార్టీలు, ఏ రాదు. పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు. ఉమ్, ఇక్కడ ఏ పార్టీ అయినా కూడా బీఫామ్లు అమ్ముకొని బతికే పార్టీ లేదు తప్పితే ఎవడు కూడా నిజమైన కార్యకర్తలకు, నిజమైనటువంటి ఆ, పి- పార్టీ కార్యకర్తలకు టికెట్లు ఇచ్చే పరిస్థితి ఏ పార్టీలో లేదు. ఒకటి ప్రధానంగా. రెండో విషయం ఏంటంటే వ్యక్తి చుట్టూ రాజకీయాలు అనేది కామన్ అన్ని పార్టీలల్లా. ఏ పార్టీ కూడా నిజంగా కింది స్థాయి నుండి ఇక్కడ మాట్లాడేటువంటి ఇప్పుడు పెద్దలందరూ కూడా ఇక్కడ ఈ దీంట్లో చర్చలో పాల్గొన్న వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని టికెట్లు ఇచ్చే పరిస్థితి ఏ పార్టీలో లేదు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు అన్నాడు, మిత్రులు అన్నారు మన ఈపు మనకు కనపడదని. ఇప్పుడు ఈపుల గురించే మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ముందు ప్రజలు వేచి చూస్తున్నారు. ఏంటంటే అయ్యా మేము ఇక్కడ ఈపుగా మీరు మీ ఈపుల గురించి మీరు ఒకళ్ళు చూసుకుంటారు, మరి మా సంగతి ఏంది, మా కడుపు గాలి మేము చస్తున్నాము, మా సంగతి ఏంది అని అడుగుతున్నారు. దాన్ని మీరు ప్రతి చర్చలో కూడా ఒకళ్ళు ఈపులో ఒకళ్ళు చూసుకొని మాట్లాడుతున్నారు తప్పితే ప్రజల కడుపు గాలిన విషయం ఎందుకు మాట్లాడరు? ఇవాళ ఎంత దారుణం దుస్థితిలో ఉంది. ఇప్పుడు ఇవాళ మీకు తెలుసు, సమయానికి ఎన్నికలు జరగకపోతే, రావాల్సిన ఫండ్స్ రాకపోతే, ప్రజల్లో జరగాల్సినటువంటి కనీస వసతులు ఇవాళ ఎంత నోచుకొని పోయి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు చాలా గ్రామాలలో విపరీతమైన శానిటేషన్ ఇబ్బంది ఉంటుంది. ఈ టైంలో చాలా దోమల విషయము, ఎన్నెన్నో సౌకర్యాల విషయంలో ఇలా ఇబ్బందులు ఉన్నాయి. మరి గ్రామ పంచాయతీలకు బరాబర్ మీరు ట్యాక్స్ కట్టించుకుంటారు. మరి అదే ధీటుగా మరి మీరు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ ను మనం వాడుకునే విషయంలో కావచ్చు, లేదా మరి ఎన్నికల అయితే కదా ఒక నాయకుడు అక్కడ నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది. మరి ఇప్పుడు ఎవరిని అడగాలి అక్కడ పూర్తిగా మీరు స్పెషల్ ఆఫీసర్ అంటే వాడు దిక్కు దిమ్మ లేని వాళ్ళు అక్కడ కూర్చుంటారు. వాళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందా అసలు? వాళ్ళని చెయ్యికి, ఇప్పుడు మీరు చెయ్యికి ఒక పండు ఇచ్చి కోసి ఇవ్వమంటే కత్తి చెయ్యికి ఇస్తే వాడు కోసిస్తాడు. మీరు ఫండ్ ఇయ్యరు, అక్కడ కోయడానికి వానికి అధికారం లేదు, హక్కు లేదు. మరి ఇన్ని దారుణమైన పరిస్థితిలో ఈ విషయాల మీద మీరు చర్చించడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదు. పనికిరాని ఊకదంపుడు ప్రతిదానికి పేపర్లలో ఏది ఈపుగాలే విషయం వస్తే అదే మాట్లాడుతున్నారు తప్పితే, అయ్యా మేము రెడీగా ఉన్నాం, మేము రేపు స్థానిక సంస్థలు వస్తే మేము ఎదుర్కొంటాం, మేము ఇది ఇస్తాం, ఇది చేయగలుగుతాం, మా పార్టీ పాలసీ ఇది, మేము స్థానిక సంస్థలకు వెనక పోము, గ్రామాలకు ఇప్పుడు ఈ ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని తీర్స్తాం అనేది ఒక్క పార్టీ అన్నది. వాడు పెడతాడా లేదా అనేది ఒక సమస్య అయితే, పెట్టకపోయినా పెడతాడని చెప్పడానికి మీ అభిప్రాయం చెప్తే కదా అవతలోడు దిగొచ్చేది. ఏ పార్టీలు అడిగలేదంటున్నా, అన్ని పార్టీలు కూడా భయంలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి సమస్య ఇది. ఇప్పుడు ఇలా సర్పంచ్లను కొనుక్కోవాలి, పార్టీలో కింది క్యాడర్ ఉన్నటువంటి వార్డు వాళ్ళని కొనాలి, తర్వాత జడ్పీటీసీలను కొనాలి. ఇదంతా కూడా మళ్ళీ డబ్బుతో కూడుకున్న పని. అందరు కూడా ఇవాళ ఎవరు కూడా రెడీగా లేరనేది వాస్తవం. ఇది మరీ అధికార పార్టీలు ఉన్న వాళ్ళైతే ఇంకెక్కువ భయపడుతున్నా అనే పరిస్థితి ప్రజల్లో ఉంది. అది నా అభిప్రాయం కాదు. దీనికి సమాధానం చెప్పడానికి మాత్రం ఏ పార్టీ సరే అంటే, నేనేది మనం విశ్లేషకులుగా, మనం పార్టీ ప్రతినిధులుగా మనం మాట్లాడడం వేరు, కానీ పార్టీలు మాట్లాడడం మెయిన్గా నిర్ణయాధికారం ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా పార్టీలో స్పష్టంగా ఇగో పలానా టైంకి మేము ఎన్నికలు పెడతాం, మీ సమస్యలు తీరుస్తాం, కేంద్రం 1600 కోట్లు ఇస్తే మేము దానికి ధీటుగా ఇంకొక 2000 కోట్లు ఇస్తాం, 3000 కోట్లు ఇస్తాం, లేదా ఇది చేస్తాం, అది చేస్తాం, లేదా అది అపోజిషన్ ఉన్న పార్టీలు ఎందుకు పెట్టరా మీరు ఎన్నికలు, మీరు పెట్టకపోతే మేము గ్రామాలకు పోయి ప్రచారం చేస్తాం, ఇది దివాళకోరని ఆపోజిషన్ పార్టీలు కూడా మాట్లాడుతలేవు. ఎవరికి వాడు తేలు కొట్టిన దొంగల్లాగా గప్చుప్ అన్నట్టుగా ఈపులు లెక్క పెట్టుకుంటారు తప్పితే ప్రజలు కాలేదాని విషయంలో మీ చర్యలేంటి? మీరు ఊరికే టీవీలలో మాట్లాడమో ప్రతి విమర్శ చేస్తున్నారు తప్పితే, నేను ఆగస్టులో ఎన్నికలు వస్తాయని చెప్పి అట్లీస్ట్ మీడియాలో పాపం మన మీడియా మిత్రులు ఇట్లనైనా ప్రభుత్వాలు అపోజిషన్ పార్టీలు ఇప్పుడు ఇట్లనైనా ప్రెషర్ పెంచి ప్రజల దగ్గర పోతారేమోనని చెప్పి మనలాంటి మిత్రులు ఇప్పుడు స్వతంత్ర టీవీలో లేకపోతే ఇంకే పత్రికలో ఒక ప్రయత్నం చేస్తున్నాయి. మరి మీరెందుకయ్యా? మీ ప్రయత్నం ఏంటిది? మీ వాగ్దానాలు ఏంటి? ఇప్పటి నుంచి చెప్పండి. మీరు ఏం చెప్తారో, మీరు ఏం చేస్తారో. పక్కని ఈపు చూసి మాట్లాడేందుకయ్యా? మీరు చెప్పండి. మీ అభిప్రాయం ఏంది? మేము ఎన్నికల పోతామా? ఒకవేళ ఆయన అధికారంలో పార్టీ పోకపోతే మేము వస్తే ఇది ఇస్తాం, ఇది చేస్తాం, ఏదో ఒకటి ఉండాలి కదా. ఏది లేదు. ఇదంతా కూడా ఒక ఊకదంపుడు వ్యవహారం దాకా ఉన్నది తప్పితే ఏం లేదు. పెట్టింది కదా అనే చర్చ, ఇది పెట్టినందుకు ఒక నోటి తిట్టుకోవడానికి అన్నట్టు ఉన్నది. ఇంకా ఇప్పటికీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మా కడుపులు కాలేటోళ్ళకు చెవులకు సంగీతం చెప్తే మా కడుపులు నిండవు అని అంటున్నారు. దానికి మీకు సమాధానం లేదు కదా.
వాళ్ళ జనాలను ఎంతసేపు బుకాయించుడు, వాళ్ళను పక్కదో పట్టించుడు, వాళ్ళు అడిగినా కూడా మాట్లాడకపోడు, ఇది ఎంత బాధ్యత రాహిత్యం అండి? రైట్. ఇది రాజకీయ పార్టీలు చేసే పని ఇది. మీరు పక్కోని పార్టీ మీద బురదలానికి చూపించే ఇంట్రెస్ట్ మీ పార్టీలో మీరు ఏం చేయాలని మీ పార్టీ లోపల ప్రశ్నించడం కానీ, లేకపోతే మీ పార్టీ అభిప్రాయాలు ప్రజలకు చెప్పే దమ్ము ధైర్యం ఏ పార్టీ కానీ ఉందా ఇప్పుడు? అది నేను అడగదలుచుకున్నా. రైట్. ఒకటి విజయ్ గారు, రైట్, రైట్. చెప్పండి సార్. వివి రావు గారికి ఒక సమాధానం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వెంకటరెడ్డి గారిని కొంచెం ఆపితే పెట్టాలని నేను కూడా మాట్లాడతాను. పవన్ గారు, ఒక్క నిమిషం మీకు చేస్తా. సార్ ఆపండి. ఇప్పుడు ఈ రన్నింగ్ కామెంటరీ వారు చేయొద్దు. రైట్, వాళ్ళు రైట్. మాట్లాడుతున్నారు. పవన్ గారు సమయం ముఖ్యంగా సమయం ఏదేమైనా చూసి సరే మాట్లాడండి. ఆ అధికారుల పాలన వలన ప్రజలకు మేలు అయితే జరగదు, నష్టమే జరుగుతుంది అంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం అవ్వాలంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ జరపాల్సిందే, అది కూడా తొందరగా సరైన టైంలో ఎన్నికలు జరపకపోవడం వల్ల ఫండ్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. తద్వారా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ప్రధానంగా రెండు సమస్యలండి, రెండు ఆరోపణలు బేసిక్గా. ఒకటేమో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టట్లేదు అనేది ఒక క్వశ్చన్. నేనేమంటున్నా, జూలై లోపు, జూలై ఎండింగ్ లోపు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఇంతకుముందు వివిరావు గారు చెప్పినట్టు మనకు రావాల్సినటువంటి ఫండ్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర గ్రామ పంచాయతీలకు 73-74 అమెండ్మెంట్ ప్రకారం 18,000 కోట్ల దానికి వస్తాయి తెలంగాణకి. అది రాకపోతే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, ఆల్రెడీ వానలు పడుతున్నాయి, మురుగు సమస్య కానీ, దోమల సమస్య కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ఉంటాయి. వాటన్నిటిని కేర్ చేయాలంటే మన దగ్గర ఫండింగ్ ఉండాలి. ఆ ఫండింగ్ లోకల్ బాడీస్కి ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్తోని పరిపాలన జరుగుతుంది. ఆ డబ్బులు యాక్చువల్గా ఖర్చు పెట్టాల్సింది ఏదో పంచాయతీరాజ్ సంబంధించి ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీతో ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే పరిపాలన జరుగుతుంది అనేది రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ప్రక్రియ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జరుపుతలేదు, కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్ లేదు ఎలక్షన్స్. ఎందుకంటే మీరు అసెంబ్లీలో 64 సీట్లు గెలుచుకున్నారు, గెలిచిన తర్వాత 8 సీట్లు గెలిచారు, 8 సీట్లలో ఓడిపోయారు. బీజేపీనే గెలిచింది, తర్వాత ఎమ్మెల్సీ సీట్లు మేము గెలుచుకున్నాం, బీజేపీకి ఇప్పుడు చాలా బాగుంది అనేది బీజేపీ వాళ్ళ వాదన. లేదు, బీఆర్ఎస్ పార్టీకి అద్భుతంగా ఉన్నది, మొత్తం బీఆర్ఎస్ పార్టీ పాత మా ఈపు బాగుండే, మేము బాగా సాఫ్ చేసినాం ప్రజల ఈపు, ఇప్పుడు మేము పెడితే ఎలక్షన్స్ పెడితే బాగా చేస్తామని, బాగా పర్ఫామ్ చేస్తాం అనేది వాళ్ళ వాదన. నా వాదన చెప్పకముందే వెంకటరెడ్డి గారు అడ్డం పడుతున్నారు. మేము చెప్పదలుచుకుంది ఏదంటున్నా అది చెప్పకుండా ఆయన ఏమనుకుంటున్నా అంటే మేము ఇక్కడికి వచ్చేదో ప్రచారం చేసుకుంటాం అనుకుంటున్నాం. నేనేం చెప్తున్నా అంటే ప్రభుత్వం ఏం చేసిన పనులు అనేది, దాని మీద ప్రభుత్వానికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంది, గవర్నమెంట్ ఎట్లా ముందుకు పోవాలనే విషయం నేను చెప్పదలుచుకున్నా. మీరు 2 నిమిషాలు పర్మిట్ చేస్తే నేను చెప్తా. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇండ్లకు సంబంధించినటువంటి ఒక అంశం. రాజీవ్ యువ వికాసం కింద ప్రతి నియోజకవర్గంలో 30,000 అప్లికేషన్లు రాజీవ్ యువ వికాసం కింద 50,000 నుంచి 4 లక్షల రూపాయల లోపు వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఆర్థికంగా బాగుపడాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి 30,000 అప్లికేషన్స్ ప్రతి నియోజకవర్గంలో వచ్చినాయి. 2 పథకాలే. మూడోది 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. రైతులకు సంబంధించి 36,000 కోట్ల రూపాయల రైతులకు సంబంధించింది ఇచ్చినాం. ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చినాం. మొన్న కూడా చాలా మంది ఇళ్లలో పోయి సన్నబియ్యం భోజనం చేశారు చాలా మంది. వడ్లు కొంటున్నాం ప్రతి దగ్గర, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ప్రతి దగ్గర వడ్లు కొనే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కిందికి పోయి చెప్పుకోవట్లేదు, దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ లేదు, మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మీరు ఎలక్షన్స్ కి పోవట్లేదు అనేది ఇంకొక ఆరోపణ చేసిన వారు. నేనేమంటున్నా దానికి, నేను మొన్న పోయినండి, నేను కూడా జనరల్ గా అందరి పర్సెప్షన్, మనం కూడా పేపర్ చదువుతాం, టీవీ చూస్తాం కాబట్టి అదే పర్సెప్షన్ లో ఉంటామేమో అనుకొని మేము కూడా కొంచెం గ్రౌండ్ పోయి మాట్లాడితే ప్రతి విలేజ్ కి సంబంధించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షుడు, మొన్న నేను పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గానికి పోయి మాట్లాడితే వాళ్ళు సీరియల్ గా ఒక్కొక్క గ్రామానికి సంబంధించిన అధ్యక్షుడు లేచి, సార్ మాకు దగ్గర 15 లక్షల రూపాయల పనులు అయినాయి, మా దగ్గర చిన్న చిన్న కల్వర్ట్స్ వేసిండ్రు, జాయింట్ రోడ్స్ వేసిండ్రు, రోడ్లు వేసిండ్రు, సిఎంఆర్ఎఫ్ కింద మాకు ఇంతమందికి లబ్ధిదారులైనవి, రేషన్ కార్డ్ కింద ఇంతమందికి లబ్ధిదారులైనరు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంతమంది లబ్ధిదారులైనరు, సార్ మాకు బాగుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాన్ఫిడెన్స్ చెప్పారు. ఆ విషయాన్ని నేను మీ ద్వారా, మీరు కాంగ్రెస్ నాయకులు కనుక మీ చుట్టూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కనుక ఇలాంటి అభిప్రాయం చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, సమాజానికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే మేము ప్రిపేర్ అయి ఉన్నాం.
రెండోది ఇప్పుడు మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు జైబాబు జైబీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కూడా మేము పనిచేస్తా ఉన్నాం. సో 100%గా మేము కాంపాక్ట్గా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మంచిగా ఎలక్షన్స్ని ఎదుర్కొంటుంది. జనరల్ విషయానికి వస్తే ప్రతిసారి కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే గెలుస్తారు. సో మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. మూడో విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు లేడు. ఆల్రెడీ వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్ ఓడిపోయారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వాళ్ళు కంటెస్ట్ చేయలేకపోయిండ్రు. తర్వాత వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్ నాయకుడా, కేటీఆర్ నాయకుడా, కవిత నాయకురాలా, హరీష్ రావు నాయకురాలు అనేది వాళ్ళు మొత్తం చింపిన ఇస్తర్లాగా ఉంది. బీజేపీ పార్టీ విషయానికి వస్తే వాళ్ళ నాయకుడు ఎవరో వాళ్ళకి అధ్యక్షుడే సరిగ్గా లేడు. తర్వాత రాజాసింగ్ ఒకటి మాట్లాడతాడు, తర్వాత రఘునందన్ రావు ఒకటి మాట్లాడతాడు, కిషన్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి ఒకటి మాట్లాడతాడు, డీకేఆర్ ఒకటి మాట్లాడతాడు. వాళ్ళు ఎవరేం మాట్లాడతారో వాళ్ళకి పొంతం లేదు. వాళ్ళకి రాష్ట్ర రాజకీయం తెలియదు, దేశ రాజకీయం మీద వాళ్ళకి పట్టు లేదు. ఇవాళ జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ మీద కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ సమాజం కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి నక్సలైట్ల మీద జరుగుతున్నటువంటి ఆపరేషన్ ఆపండి. ప్రజలకు సంబంధించినటువంటి విషయం వాళ్ళతో మాట్లాడేందుకు వీళ్ళు చర్చలు చేసే పరిస్థితి లేదు. విజయ్ గారు Right. Conclude చేయండి సార్. Time ప్రచారం అయింది. అనండి, ఇది Right. ప్రచారం Right. Conclude చేయండి సార్. వెంకటరెడ్డి గారు మీరు తిరగండి, అక్కడ చెప్పండి, మాట్లాడి చెప్పాలి. మీరు ఏం చెప్తున్నారు? మీ పాయింట్ చెప్తారా? రైట్, మన టైం అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంకటరెడ్డి గారు, అనిల్ కుమార్ గౌడ్ గారు, వివి రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.